ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడు ఇక్కడ స్పష్టంగా వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు, మీరు చీకటిలో ఉంటే ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి నేను మిమ్మల్ని పిలిచాను అని చెప్తున్నానమాట. కాబట్టి ఆయన పిలిచాడు కాబట్టి ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి. అంటే ఆయన గురించి మనము సువార్తను ప్రకటించాలి. ఆయన సువార్తను మనం ప్రకటించాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడన్నమాట. అలాగే రాజుకులైన యాజక సమూహముగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలనై మనందరినీ కూడా చేసుకున్నాడన్నమాట. అంటే మనం చీకట్లో అంధకారంలో అలాగే సువార్త లేకుండా మనం కూడా నశించిపోవాల్సిన వారము అయినప్పుడు కూడా దేవుడు కనికరించి మన పట్ల దయ చూపి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే దేవుని గురించి మనం ప్రచురం చేయాలని, దేవుని గురించి మనము అందరికీ చెప్పాలని, దేవుని సేవ చేయాలని, దేవుని సొత్తుగా మనం మార్చబడ్డాం. ఆయన కొడుకులుగా, కుమార్తెలుగా మనము మార్చబడ్డాం. కాబట్టి మనము దేవుని సొత్తైన ప్రజలము. ప్రైజ్ ది లార్డ్.